100% మనమే గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా ఇస్తారా? ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్ళకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. ఆ పిల్ల నాకు అన్యాయం చేసిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? చైన్ బాగుంది. దుర్గా జ్యువెలరీసా? అవును. నీకు కావాలా? నీ ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నీ జీవితం అంతా కష్టమేరా. ఎవరా మీరు? ఇదే ప్లేస్ లో ఇదే ఒళ్ళో నేను చాలాసార్లు తలపెట్టి పడుకున్నాను రా. బబ్లు, అలా మాట్లాడుకో. ఆ రోజు నీకు ఎండ దెబ్బకి తల తిరుగుతుందంటే నా ఒళ్ళు తల పెట్టుకోమని చెప్పాను. తల తిరిగింది ఎండ దెబ్బకు కాదు, నీ దెబ్బకు. నేనేం చేశాను? ఏం చేసావంటే ఇన్ని రోజులు వీడితో లవ్ అన్నాం. ముందు నీ బర్త్డే వచ్చింది, రింగు లాగింది. తర్వాత వీడి బర్త్డే వచ్చింది. చేను తప్పింది. అది నా తప్ప? వీడి తప్పే, కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు. మర్యాదగా రెండు ఇచ్చేయి. ఇవ్వకపోతే పగిలిపోద్ది. గొడవలు ఎందుకని నీ చైను రింగు ఇచ్చేస్తాను, తీసుకో. చాయదేవి నువ్వు అయ్యో రాజ్ కుమార్, దెబ్బలేం తగలేదు కదా? లే. రేయ్, మీరు మగాళ్ళైతే 10 నిమిషాలు ఆగండి రా. అరగంట వెయిట్ చేస్తాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు.
తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వీడి వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడన్నా. కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందామా? వెరైటీగానా? బెస్ట్ అన్న, రొటెన్గా కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందన్నా. అయితే ఓకే. 1 2 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ గుర్తున్నట్లేదు, చాలా మంది గుర్తున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామా? ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. అరే అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఏమైందన్నా? ఎక్కడ్రా వాడు? ఇంకెక్కడున్నాడన్నా? నువ్వు కొట్టినా చెప్పాలా కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిచిండు కదనా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే ఛాన్స్ ఎక్కడిచ్చాడురా? అరిచే లోపు కడుపులో కొట్టి డోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు, వాడి వ్యాలెక్కించాడురా. నేనేం చేశా అన్నా?